తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియపై మెజారిటీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలంటూ కలెక్టర్కు తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ 9వ తేదీన అవిశ్వాసంపై బలపరీక్షకు రావాలంటూ ప్రత్యేక సమావేశానికి కౌన్సిలర్లకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. అవిశ్వాస నేపథ్యంలో కౌన్సిలర్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు. వైఎస్ఆర్సీపీ తరపున గెలిచినటువంటి 25 మంది కౌన్సిలర్లు ఎవరికి మద్దతు ఇవ్వరని రామ్ కుమార్ రెడ్డి మీడియాకు తెలిపారు. ఒక్క సీటు కూడా గెలవని తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక విషయంలో నీతిమాలిన రాజకీయాలు చేస్తోందన్నారు. వెంకటగిరి మున్సిపాలిటీలోని 25 మంది కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ బీఫామ్ పైనే గెలిచారని గుర్తు చేశారు. కౌన్సిలర్లు ఎవరూ కూడా పార్టీని విడిచిపెట్టి వెళ్లే ఉద్దేశంతో లేరన్నారు. అవిశ్వాసం పెట్టిన వ్యక్తికి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేస్తున్నట్లు రుజువైందని, కొత్తగా చైర్మన్ అవ్వాలనుకుంటున్న వారు చైర్మన్ అయ్యాక టీడీపీలోకి వెళతామని చెబుతున్నారని, ఒక్క కౌన్సిలర్ కూడా లేని తెలుగుదేశం అధికార దుర్వినియోగం చేస్తుందని, 100% కౌన్సిలర్లున్న వైసీపీ మీద తెలుగుదేశం పోటీకి దిగుతోందని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు నమ్మి 25 వార్డులకు 25 వార్డులు వైఎస్ఆర్సీపీని గెలిపించాయని, అవిశ్వాసంలో కూడా ఖచ్చితంగా పార్టీనే విజయం సాధిస్తుందని తెలిపారు. ఉన్న 25 కౌన్సిలర్స్ ఒక్క సభ్యుడు కూడా లేని తెలుగుదేశం పార్టీ రంగంలోకి ఒకరిని ఎంచుకొని దింపి అధికార దుర్వినియోగానికి తెరలేపింది. ఇప్పుడు మెజారిటీ కాదు 100% సభ్యులున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద తెలుగుదేశం పోటీకి దిగుతుంది. ఎలా సాధ్యం? 25 మందిలో ఒక్క సభ్యుడు కూడా లేదు తెలుగుదేశానికి. కానీ పోటీకి నిలబడడానికి ప్రభుత్వం అధికార దుర్వినియోగం ఇదే నిదర్శనం. ప్రజలు మా వైపు ఉన్నారు, కౌన్సిలర్స్ మా వైపు ఉన్నారు. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే విజయం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్నే మేము కోరుకుంటున్నాం. ఆయన వెంటే నడుస్తాం. ఇదే కొనసాగుతుంది. తప్పకుండా ఈ దుర్మార్గపు పాలన ఇలాగే కొనసాగుతుంది. అడ్డదిడ్డంగా మేము పాలిస్తాము, భయపెడతాము, ప్రలోభ పెడతాము, కేసులు పెడతాము అని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వెంకటగిరి మున్సిపాలిటీలో మరొకసారి ఓటమి చవి చూడక తప్పదు. తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపల్ చైర్మన్ సీటుపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ గా నక్కా భానుప్రియపై మెజారిటీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టాలంటూ కలెక్టర్కు తీర్మానం ఇచ్చిన నేపథ్యంలో ఏప్రిల్ 9వ తేదీన అవిశ్వాసంపై బలపరీక్షకు రావాలంటూ ప్రత్యేక సమావేశానికి కౌన్సిలర్లకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఎవరు ఎటువైపు ఉన్నారు అన్నటువంటి డీటెయిల్స్ అందించేందుకు నరసింహులు మనకు సిద్ధంగా ఉన్నారు. నరసింహులు, జోస్నా, ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రస్తుత తిరుపతి జిల్లాలోని వెంకటగిరి మున్సిపల్ రాజకీయాలు పూర్తిగా వేడెక్కినట్టుగా మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు. ప్రధానమైన ఈ మున్సిపల్లో 25 మంది కౌన్సిలర్లు ఉన్నారు. వాళ్ళలో అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 25కి 25 మంది కూడా అక్కడ వైసీపీ నుంచే గెలుపొందారు. అప్పటి ప్రతిపక్ష టీడీపీకి ఒక్క సీటు కూడా కాలేదు. అయితే ఎన్నికలు అయిన తర్వాత ఇక్కడ రాజకీయ పరిస్థితులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కూడా అనేకమైనటువంటి మార్పులు, అనేకమైనటువంటి సమీకరణలు కొనసాగుతున్నాయి. ఆ క్రమంలోనే భాగంగా మున్సిపల్ హెడ్ క్వార్టర్ లో ఉన్నటువంటి మున్సిపల్ ని కైవసం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో గత 9 నెలలుగా ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ పూర్తిగా మున్సిపల్ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా గతంలో తనకు పదవి వస్తుంది అని ఆశించి ఉన్నటువంటి గత మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్న దొంతు శారద దీనిపైన పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టినట్టుగా కూడా మనకు ఉన్నటువంటి సమాచారం ఉంది. ఈ క్రమంలోనే ఎలాగైనా కానీ మున్సిపల్ తన ఖాతాలో వేసుకోవాలన్నటువంటి ఉద్దేశంలో 25 మున్సిపల్ కౌన్సిలర్లలో 16 మంది మొన్న లాస్ట్ వీక్ వెళ్లి వెంకటేశ్వర్ తిరుపతి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. పూర్తిగా మున్సిపల్ ప్రస్తున్నటువంటి భానుప్రియ మున్సిపల్ చైర్పర్సన్ గా ఉన్నటువంటి ఆమె పైన తమకు పూర్తిగా అవిశ్వాసంగా ఉంది. ఆమె ఇట్లా మాకు సానుకూలత లేదు,
ఈ మున్సిపల్ కౌన్సిల్ ని ఏర్పాటు చేస్తే దాంట్లో ఉన్నటువంటి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తామంటూ కూడా ఒక దరఖాస్తును కూడా చేశారు. దాని నేపథ్యంలో మున్సిపల్ కి ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేయాలంటూ 9వ తేదీన అందరూ కూడా అటెండ్ కావాలంటూ నిన్న అందరికీ మున్సిపల్ కౌన్సిలర్లందరికీ కూడా నోటీసులు జారీ చేశారు. ప్రధానంగా ఇందులో గమనించినట్లయితే గతంలో ఉన్నటువంటి వైసీపీ అధికారంలో ఉండగా ఉన్నటువంటి ఈ కౌన్సిల్ ని పూర్తి స్థాయిలో కూడా తమ చేతికి దిక్కించుకోవాలని చెప్పి అధికార టీడీపీ కానీ అలాగే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే వాళ్ళందరూ 16 మంది పూర్తిగా వ్యతిరేకిస్తున్నందువల్ల ఇది నల్లేరు మీద నడకలాగే ఉందని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా భావిస్తూ ఉంది. ఇదే క్రమంలో ప్రతిపక్ష వైసీపీ కూడా ఎలాగైనా కానీ తమ స్థానాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఒక ఆలోచనలో కూడా వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ వెంకటగిరికి సంబంధించి దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడుగా ఉన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గం పైన దృష్టి సారించి ఉన్నారు. ఇటీవల దాదాపు 8 నెలల పాటు ఆయన కాముగా ఉన్నా ఇటీవల కూడా రాజకీయాల్లో కూడా పూర్తి స్థాయిలో అంటే అధికార పక్షం మీద ప్రశ్నించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనలోనే అట రామ్ కుమార్ రెడ్డిని పూర్తి స్థాయిలో కూడా దెబ్బతీయాలన్నటువంటి ఒక ఆలోచనతో కూడా అధికార పార్టీ కూడా పూర్తి స్థాయిలో పావులు గదుపుతున్నట్టుగా ఈ తాజా పరిణామాలను బట్టి కూడా మనకు అర్థమవుతోంది. కాబట్టి ఖచ్చితంగా 16 మంది 25 మందిలో 16 మంది అధికార తెలుగుదేశం పార్టీ వైపు వస్తే యాజ్ ఇట్ ఈజ్ గా అంటే గతంలో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ విధమైనటువంటి ఫార్ములాను ఉపయోగించారో అలాంటి ఫార్ములానే వెంకటగిరిలో కూడా ఉపయోగించేటటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జ్యోత్స్న. రైట్ నరసింహులు.